హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి, విచ్ ఈజ్ వాట్ ఈజ్ రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీ అంటే ఏంటి? స్టేట్ ద లా ఆఫ్ రేడియో యాక్టివ్ డికే. రేడియో యాక్టివ్ డికే యొక్క లా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ షో దట్ ద రేడియో యాక్టివ్ డికే ఇస్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. అది ఎక్స్పోనెన్షియల్ అని చెప్పి మనం చెప్పాలి స్టూడెంట్స్. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బ్లూ ప్రింట్ చూస్తే క్వశ్చన్ పేపర్లో లాస్ట్ క్వశ్చన్ అనేది న్యూక్లియర్ చాప్టర్ నుంచి మనకు వస్తుంది స్టూడెంట్స్. అండ్ ఈ ఛానల్లో మీకు 6th నుంచి ఇంటర్ వరకు ఉన్న ఐఐటి ఎగ్జామ్స్ కావచ్చు, నీట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్ ఎగ్జామ్స్ కావచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎవ్రీ కంటెంట్ ఈజ్ 100% ఫ్రీ. సో అందుకోసమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. అప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తాయి స్టూడెంట్. ఓకేనా? అండ్ నెక్స్ట్, రేడియో యాక్టివిటీ అంటే ఏంటి? అదొక క్వశ్చన్. స్టేట్ ద లా ఆఫ్ రేడియో యాక్టివిటీ డికే. సో రేడియో యాక్టివ్ డికే యొక్క లాని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ షో దట్ రేడియో యాక్టివ్ డికే ఇస్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. అది ఇంకొక క్వశ్చన్ దీంట్లో. సో రేడియో యాక్టివిటీ అంటే ద స్పాంటేనియస్ డిసింటిగ్రేషన్ ఆఫ్ అన్స్టేబుల్ న్యూక్లియస్ ఈజ్ రిఫర్డ్ యాజ్ రేడియో యాక్టివిటీ ఆర్ రేడియో యాక్టివ్ డికే. ఓకేనా స్టూడెంట్స్? సో మనకి రేడియో యాక్టివిటీ అన్నా లేదంటే రేడియో యాక్టివిటీ డికే అన్నా ఏంటంటే కనుక, సో న్యూక్లియస్, అన్స్టేబుల్ న్యూక్లియస్ ఏదైతే ఉందో అది స్పాంటేనియస్గా డిసింటిగ్రేట్ అయిపోవడం, విడిపోవడం, దాన్ని మనం రేడియో యాక్టివిటీ అని అంటాం స్టూడెంట్స్. సో రేడియో యాక్టివ్ డికేలో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఆల్ఫా డికే అని, బీటా డికే అని, గామా డికే. ఆల్ఫా డికేలో మనకి ఏమైందంటే కనుక హీలియం న్యూక్లియస్ అనేది బయటకు వచ్చేస్తుంది స్టూడెంట్స్. హీలియం న్యూక్లియస్ ఎమిట్ అయితే ఆల్ఫా డికే అంటాం. బీటా డికే అంటే ఎలక్ట్రాన్స్ కానీ పాజిట్రాన్స్ కానీ ఎమిట్ అయితే ఎలక్ట్రాన్స్ ఆర్ పాజిట్రాన్స్. పాజిట్రాన్స్ అంటే మేబీ మీకు ఈ టైంలో తెలియకపోవచ్చు స్టూడెంట్స్. ఇఫ్ యూ డూ ద మాస్టర్స్ యూ విల్ నో ఇట్. గామా డికే అంటే కనుక హై ఎనర్జీ ఫోటాన్స్. సో ఒకవేళ హై ఎనర్జీ ఫోటాన్స్ రిలీజ్ అయితే కనుక మనకి గామా డికే జరుగుతుంది. ఎలక్ట్రాన్ కానీ పాజిట్రాన్ కానీ మనకి రిలీజ్ అయితే కనుక బీటా డికే జరుగుతుంది. అండ్ ఆల్ఫా డికే జరిగినప్పుడు మనకి హీలియం న్యూక్లియస్ అనేది బయటికి ఎమిట్ అవుతుంది స్టూడెంట్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ రేడియో యాక్టివిటీ టు డికే. సో లా ఆఫ్ రేడియో యాక్టివ్ డికే అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు ఒక న్యూక్లియై ఉంది. ఆ న్యూక్లియైలో n నెంబర్ ఆఫ్ న్యూక్లియై శాంపుల్ ఉన్నాయి. ఒక నిమిషం, n నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. ఒక శాంపుల్ తీసుకున్నాం, ఆ శాంపుల్లో n నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఉన్నాయి. సో ఒక డెల్టా టీ అనే పర్టికులర్ టైంలో ఏమైందంటే డెల్టా ఎన్ అనే న్యూక్లియస్ ఏమైనాయి అంటే కనుక డికే అయి వెళ్ళిపోయినాయి. ఓకేనా? డెల్టా అనే పర్టికులర్ టైంలో డెల్టా ఎన్ అనే న్యూక్లియస్ డికే అయి వెళ్ళిపోయినాయి. సో అలాంటప్పుడు లా ఆఫ్ రేడియో యాక్టివ్ డికే ఏం చెప్తుందంటే ద డెల్టా ఎన్ బై డెల్టా టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ అనమాట. ఆర్ దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే డెల్టా ఎన్ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఈఎన్. ఈ ల్యాండా అంటే ఏంటంటే డీకే కాన్స్టెంట్ స్టూడెంట్స్. సో దీని తర్వాత చూస్తే యాక్టివిటీ అంటాం, లేదంటే డీకే రేట్. డీకే రేట్ అంటే క్యాపిటల్ ఆర్ యాక్టివిటీ. సో రెండింటికి ఒకటే. సో డీకే రేట్ అంటే ఏంటి? డీకే రేట్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, ద టోటల్ డీకే రేట్ of a sample is number of nuclei disintegrating per unit time. Okay na students, at the definition anamata, the total nuclei, the total decay rate of a sample, the total decay rate of a sample is the number of, the total decay rate of a sample is the number of nuclei disintegrating per unit time. ఓకే స్టూడెంట్స్, సో దాన్ని మనం డికే రేట్ అని అంటాం. సో దేనికి ఈక్వల్ అయిందంటే ఫార్ములా ప్రకారం ద టోటల్ డికే రేట్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిఎన్ బై డిటి అంటాం. ఆర్ ఇంకొక ఫామ్ వచ్చేసి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఇంటూ e⁻ మైనస్ ల్యాండా టీ అంటాం. లేదు సార్ అంటే కనుక ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఎన్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటామంటే యాక్టివిటీ అని కూడా అంటాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక దట్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e⁻ మైనస్ ల్యాండా టీ అనమాట. సో టైం ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్గా తగ్గిపోతుంది. ఏంటి? డికే రేట్ అనమాట. సో చూడండి, ఇక్కడ మనం ప్రూవ్ చేసేసాం. ఏం ప్రూవ్ చేయం? వాళ్ళ క్వశ్చన్ ఏం అడిగారు? సో దట్ ద రేడియో యాక్టివ్ డికే ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. సో రేడియో యాక్టివ్ డికే అనేది ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అయిపోతుంది టైం పెరిగితే. సో అది మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. దాట్స్ ఇట్. సో థ్యాంక్స్ యూ స్టూడెంట్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్.
and comment below if you have any doubts. Bye bye.